ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని తేల్చి చెప్పారు. ఆయన నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ను కలిసే విషయంలో డెడ్లైన్ పెట్టనని, ఎప్పుడు కలిసేది చెప్పనని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావగా పేర్కొన్న కవిత తాను 2013లో మాత్రమే ఆ పార్టీ నేతలతో కలిశానని చెప్పారు. కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించిన కవిత కేసీఆర్ పార్టీని కాపాడుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు. తాను ఉంటే బీజేపీలో పార్టీ విలీనం సాధ్యం కాదని, తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ను నడిపించే సత్తా మీకుందా అంటూ పరోక్షంగా కేసీఆర్ను ప్రశ్నించారు. అమ్ముంటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై మీ ప్రతాపం చూపించాలని కవిత సవాల్ చేశారు. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయా అంటూ సోదరుడు కేటీఆర్ను ప్రశ్నించారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనటం కరెక్టేనా అంటూ నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ను కలపొద్దని కేసీఆర్ను కోరానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్కు సూచించానన్నారు. 6 నెలలు కాదు, సంవత్సరాలైనా జైల్లో ఉంటానని కేసీఆర్కు తాను స్పష్టం చేశానని కవిత వివరించారు. బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్లింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తన లేఖ లీక్ చేసిందెవరూ తేల్చమంటే తనపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. పదవులు కోరినట్టు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్ లెక్క తాను చాలా తిక్కదాన్నని చెప్పుకొచ్చారు. సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడతానని స్పష్టం చేశారు. కొందరు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. జైలు వెళ్లేటప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ వద్దంటేనే తాను ఈ పదవిలో కొనసాగుతున్నానన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.